హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహబూబ్ బాషా. నా సొంత ఊరు కర్నూలు పక్కన బేతంచెర్ల, ఆంధ్రప్రదేశ్. ఈ రోజు అయితే నేను ఢిల్లీ ఉన్నాను. ఈ రోజు డేట్ డిసెంబర్ 5వ తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటాయి, నేను క్వాలిటీ వెహికల్స్ తక్కువ బడ్జెట్లో నేను మన యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ ఢిల్లీలో ఆర్డర్ మీద వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉంటాను. నేను వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను, రాని వాళ్ళకు కూడా నేను కంటైనర్ ద్వారా నేను యాక్సెస్ దగ్గరుండి యాక్సెస్ చేయించి నేను ఇటు 3 రాష్ట్రాలకు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఇటు 3 రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ కంటైనర్ ద్వారా అయితే పంపించాను. మా వీడియోస్ కొత్త వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇస్తున్నాను, ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను. వచ్చిన వాళ్ళకు కూడా, రాని వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఇస్తా ఉన్నాను, మంచిగా సర్వీస్ అయితే చేస్తా ఉన్నాను. ఇంకొకటి, నేను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను క్వాలిటీ బండి బాగుంది, అది బండి రీజనబుల్ ఉంటేనే నేను వీడియోస్ తీస్తా ఉంటాను. ఇక్కడ బండ్లు ఎత్కలాడి, నేను క్వాలిటీ బండ్లు ఎత్కలాడి ప్రైస్ రీజనబుల్ ఉంటేనే నేను వీడియోస్ అయితే తీస్తా ఉంటాను. ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంది, చాలా క్వాలిటీ ఉంది, ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అయితే ఉంది. ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ తో పాటిన గ్లాస్ ఉన్నాయి, షోరూమ్ తో పాటిన డోర్లు ఉన్నాయి. ఫ్రంట్ బానట్, డోర్లు, డిక్కి మొత్తం మన కంపెనీ పేషెంట్స్ అయితే ఉన్నాయి. ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు, ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు. ఫ్రంట్ లో వచ్చేసి 2 స్టీల్ టైర్లు అయితే ఉన్నాయి, బ్యాక్ వచ్చేసి 30 నుంచి 40% టైర్లు అవుతున్నాయి. ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి 4 పవర్ విండో, పవర్ షేరింగ్, సెంట్రల్ ఆక్షన్, ఏసీ, 2 ఇయర్ బ్యాగ్, ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అవుతున్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 83,000. గేర్లు వచ్చేసి మాన్యువల్, పెట్రోల్ వర్షన్. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి హోండా మొబిలియో విఎంటి 2014 అక్టోబర్ సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. హోండా మొబిలియో విఎంటి 2014 అక్టోబర్ సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రైస్ గేర్లు వచ్చేసి మాన్యువల్, పెట్రోల్ వర్షన్. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి 3,30,000 అయితే చెప్తున్నారు. 3,30,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, దీనిలో కొద్ది మటుకైతే బాగుంటుంది. 7 సీటర్ వెహికల్, గేర్లు వచ్చేసి మాన్యువల్, పెట్రోల్ వర్షన్. వెహికల్ చాలా అంటే చాలా బాగుంది, మొత్తం షీల్డ్ ఉంది. మన షోరూమ్ అండి ఎలా ఉందో ఎగ్జాక్ట్ అలాగే అవుతుంది. నేను వెహికల్ మొత్తం చూపిస్తాను. ఈ మోడల్, ఈ కలర్, ఈ వెహికల్ లో ఎవరికైనా కావాలనుకున్నాను, మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. వీడియోలో వచ్చేసి నేను నీట్ గా నిదానంగా, ప్రతిదీ నీట్ గా నిదానంగా నేను ఇంటి పిన్ అనేది వీడియోలో అయితే నేను చూపిస్తాను. ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి. ఎక్స్ట్రా ఫిట్టింగ్ వచ్చేసి ఆండ్రాయిడ్ కూడా ఏపీ అయితే పెట్టినారు. ఆండ్రాయిడ్ అయితే ఏపీయడం అయితే అవసరం అయితే లేదు. ఒకసారి నేను ఇంజన్ అయితే చూస్తాను చూడండి. ఒకసారి నాన్ యాక్సిడెంట్ వెహికల్ చూసుకోవచ్చు. నేను నిదానంగా ప్రతిదీ నేను చూపిస్తాను, చూసుకోవచ్చు మీరు. ఇది మన బానెట్ యొక్క కంపెనీ పేస్టింగ్. ఇది హోండా మొబిలియో విఎంటి అన్నమాట. అది పెట్రోల్ వర్షన్. ఎక్కడే కానీ ఆయిల్ లీకేజెస్ కానీ, ఎక్కడే కానీ రస్టింగ్ కానీ, అండర్ బాడీ మొత్తం చెక్ చేసుకున్నాను నేను. మొత్తం షీల్డ్ ఉంది, చూసుకోవచ్చు. మన ఇంజిన్ యొక్క పొజిషన్ ఇది. బానెట్ ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోర్తో పట్టిన గ్లాస్ ఉన్నాయి. ఇది చిన్నగా మన వైఫర్ బ్లేడ్ యొక్క అది చిన్న గీత అయితే పడింది ఇక్కడ, చిన్న లైన్స్. వెహికల్ విషయంలో నేను ఉన్నట్టు చెప్పేస్తాను, ఎందుకంటే రిస్క్ అయితే ఎక్కువ తీసుకుని నేను. టైర్లు చూసుకుంటే 2 ఫ్రంట్లో వచ్చేసి 2 స్టీల్ టైర్లు అయితే ఉన్నాయి. అలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు, చూసుకోండి ఒకసారి. డోర్లో కానీ ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు. కొద్ది వాటర్ వాష్ కూడా చేయించుకోవాలా వెహికల్. డ్రై క్లీనింగ్ చేయించుకోవాలా. ఇది మన రన్నింగ్ బోర్డు చూసుకోవచ్చు. సీట్ కవర్లు కూడా డ్యామేజ్ అయితే ఉన్నాయి, సీట్ కవర్లు అయితే చేంజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సీట్ కవర్లు డ్యామేజ్ అయితే ఉన్నాయి, ఇవి తీసేసి కొత్త సీట్ కవర్లు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్ బ్యాగ్ వచ్చేసి 2 వస్తాయి. స్టీరింగ్ కంట్రోల్ వర్కింగ్ అయితే ఉన్నాయి. ఏసీ కూడా చాలా చీల్డ్ అయితే వస్తుంది. రీడింగ్ చూసుకున్నట్లయితే 73,000. ఇది ఆండ్రాయిడ్, ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనమాట. నేను రివర్స్ కెమెరా కూడా ఉంది, దీనికి చూపిస్తాను చూడండి. రివర్స్ కెమెరా ఇది.
ఇయర్ బ్యాగ్ చూసుకున్నట్లయితే 2 వస్తాయి. సెవెన్ సీటర్ వెహికల్. ఇది రన్నింగ్ బోర్డు చూసుకోవచ్చు. ఇక్కడ డ్రై క్లీనింగ్ చేయించారంటే ఇంకా బండి క్వాలిటీ ఉంటుంది, క్వాలిటీ కనపడుతుంది. ఇంకా డ్రై క్లీనింగ్ అయితే కాలేదు బండి. రుబ్బుడు ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. బ్యాగ్ వచ్చేసి 30 నుంచి 40% టైల్ అవుతున్నాయి. డిక్కీ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఒకసారి నేను బ్యాక్ సైడ్ నుంచి ఒకసారి కెమెరా చూపిస్తాను చూడండి. సీట్ కవర్ చేంజ్ చేసుకొని డ్రై క్లీనింగ్ చేయించుకున్నారంటే అసలు బండి చాలా నీట్గా ఉంటుంది. ఎక్కడే కానీ డోర్లో కానీ డిక్కీలో కానీ లోపల ఎంట్రీలో కానీ ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు. 100% 200% జెన్యూన్ వెహికల్ ఇది. రన్నింగ్ బోర్డు చూసుకోవచ్చు. గేర్లు కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి. ఏస్ కూడా చాలా చిల్డ్ అయితే వస్తుంది. 4 పవర్ విండో వర్కింగ్లో అయితే ఉన్నాయి. ఇవి స్టీరింగ్ కంట్రోల్స్ కానీ ఏదైనా కానీ. డీటెయిల్స్ అయితే ఇంకొకసారి అయితే చెప్తున్నాను నేను. హోండా మొబిలియో VMT 2014 అక్టోబరు సింగిల్ ఓనర్ వెహికల్కి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. 7 సీటర్ వెహికల్. గేర్లు వచ్చేసి మాన్యువల్ పెట్రోల్ వర్షన్. రీడింగ్ చూసుకున్నట్టయితే 83,000. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి 3,30,000 అయితే చెప్తున్నారు. 3,30,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు. దీంట్లో కొద్ది మటుకైతే బాగుంటుంది. ఇంట్రెస్ట్ వాళ్ళు నా నెంబర్ ఫోన్ చేశారంటే ఫైనల్ ప్రైస్ అని కూడా చెప్పేస్తాను. సరే ఫ్రెండ్స్, ఓకే బాయ్.